Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2కి సంబంధించిన మెథడ్ 5 గురించి డిస్కస్ చేద్దాం. సో మెథడ్ 5 అంటే ఏంటి సార్ అంటే f of d into y is equal to రైట్ సైడ్లో e పవర్ ax ఇంటూ v లాగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ కనిపెట్టేటప్పుడు d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అన్నమాట. ఇక్కడ మన ప్రాబ్లంలో e పవర్ ax ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో మరి ఏ ప్రాబ్లానికైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే, పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. మరి చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ డి పవర్ 4 మైనస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి పవర్ 4 మైనస్ 1, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి పవర్ 4 మైనస్ 1. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ యాక్సిలరీ ఈక్వేషన్ కి ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ 0. ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, అందులో డి ప్లేస్లో ఎంని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఇంప్లైస్ m పవర్ 4 మైనస్ 1 దట్ ఈజ్ 0. సో దట్ ఈజ్ ఇంప్లైస్ m పవర్ 4ని m స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, మైనస్ 1ని స్క్వేర్ రాయొచ్చు, 1 స్క్వేర్. ఎందుకు ఇలా రాస్తున్నంటే ఏ పవర్ m హోల్ పవర్ ఏ పవర్ m ఇంటూ n, m పవర్ 4 వచ్చింది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా ఇది. సో అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ అంటే ఏంటి? ఎం స్క్వేర్, బి అంటే 1 అనమాట. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ 1 దట్ ఈజ్ 0. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. ఎం స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ ప్లస్ 1 రైట్ సైడ్ పోతే మైనస్ 1, ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 రైట్ సైడ్ పోతే ప్లస్ 1. సో మైనస్ని మనం ఐ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, సో కాబట్టి ఐ స్క్వేర్ ఇంటూ 1. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎం ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి రూట్ ఐ స్క్వేర్ కదా ఎం అంటే, అప్పుడు ఓన్లీ 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ మిగులుతుంది. మరి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు రూట్ ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఒక రూటు మైనస్ 1 ఒక రూట్. రూట్ 1 అంటే 1 కదా. ఓకే, సో మొత్తం 4 రూట్స్ వచ్చాయి. ఎందుకు? డీకి పవర్ 4 ఉంది కాబట్టి 4 రూట్స్. ఇక్కడ 2 రూట్స్ డిఫరెంట్ రూట్స్, అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం. సో కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం. సో therefore complementary function so formula into yc is equal to c1 e power 1 into x. ఫస్ట్ ఈ రూట్స్ రాస్తున్నాం డిఫరెంట్ రూట్స్కి, c2 e power మైనస్ x. ఓకే, మరి కాంప్లెక్స్ రూట్స్లో ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్.
ఇక్కడ ఆల్ఫా అంటే 0, బీటా అంటే 1 అనమాట. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మీరు ఆల్ఫా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఇంటూ ఎక్స్ అంటే 0, ఈ పవర్ 0 1 అవుతుంది కాబట్టి రాయనవసరం లేదు. ఇంకా C1 ప్లస్ C1 C2 అయిపోయింది కదా, ఇంకా C3ని ఉపయోగించండి. C3 కాస్ బీటా, బీటా అంటే 1 ఇంటూ ఎక్స్ అనమాట, ఎక్స్. మరి C4 sin బీటా ఎక్స్, బీటా అంటే 1 ఎక్స్, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కున్నాను. మరి ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో పర్టికులర్ ఇంటెగ్రల్ పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తాను. సో దట్ ఈస్ 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే d పవర్ 4 మైనస్ 1, q ఆఫ్ x అంటే e పవర్ x ఇంటూ కాస్ x. ఓకే. సో మీకు చెప్పాను దిస్ ఈజ్ మెథడ్ 5. సో ఈ మెథడ్లో మనం d ఈజ్ ఈక్వల్ టు చెప్పాను మెథడ్ 5లో. సో d ప్లేస్లో d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. పుట్ d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఏ అంటే x కోఎఫిషియంట్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు e పవర్ xని అవుట్ సైడ్లో రాసి ఇక d ఉన్న చోట d ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. d ప్లస్ 1 హోల్ పవర్ 4 మైనస్ 4 ఇంటూ కాస్ ఎక్స్. ఓకే. ఇంకా దీని అంతటిని నేను సింప్లిఫికేషన్ చేస్తే మళ్ళీ మోడల్ 3ని అప్లై చేయాలి. మోడల్ 3 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్. ఆ మోడల్లో d² మైనస్ a²ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. ఓకే, ఇప్పుడు ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో d ప్లస్ 1 హోల్ పవర్ 4 డైరెక్ట్గా ఫార్ములా తెలియకుంటే మీరు ఇలా రాసుకోవచ్చు. సో d ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ d ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ఎస్. మళ్ళీ d ప్లస్ 1 హోల్ పవర్ 4 వచ్చేది. ఇప్పుడు చెప్పండి a ప్లస్ b హోల్ స్క్వేర్ మీకు తెలుసు, a స్క్వేర్ అంటే d² ప్లస్ 2d ప్లస్ 1. అదేవిధంగా d² ప్లస్ 2d ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి d²ని 3 టర్మ్స్తో మల్టిప్లై చేయండి, 3 టర్మ్స్ వస్తాయి. 2dతో 3 టర్మ్స్ 6, మళ్ళీ 1తో 3కి 9 టర్మ్స్ వస్తాయి. సో d² d పవర్ 4 d² ఇంటూ 2d ప్లస్ 2d³ అనమాట. మళ్ళీ d² ఇంటూ 1 అంటే d². నెక్స్ట్ 2dతో మల్టిప్లై చేస్తున్నా, 2d² ఇంటూ d³ మళ్ళీ 2d ఇంటూ 2d 4d², మళ్ళీ 2d ఇంటూ 1 2d. చివరిగా 1తో ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేయండి, ప్లస్ d² ప్లస్ 2d ప్లస్ 1. సో మొత్తం ఏంటి, d పవర్ 4 ప్లస్ d³ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయండి, 2d³ ప్లస్ 2d³ 4d³. నెక్స్ట్ d² చూడండి, సో మొత్తం d² 4, ఇక్కడ 5 6d². నెక్స్ట్ మళ్ళీ ఇంకా డీలు చూడండి, 2d ప్లస్ 2d 4d ప్లస్ 1. ఓకే, సో డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ఇట్లా రఫ్లో మీరు రాసుకొని సో డైరెక్ట్గా ఈ వాల్యూ ఇప్పుడు వేసేద్దాం. ఓకే, సో yp that is equal to e power x into 1 so d power 4 plus 4d³ plus 6d² plus 4d plus 1. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనకి -1 ఉంది. సో +1 -1 రెండు క్యాన్సిల్ అవుతాయి. సో పక్కనే cos x ఉంటుంది. ఇంకేమన్నా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఇంకేం అవ్వవు. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు సో e పవర్ x అలానే ఉంటుంది, 1/d పవర్ 4 ప్లస్ 4d³ ప్లస్ 6d² ప్లస్ 4d ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, సో మళ్ళీ ఇది మోడల్ 3 లాగా వచ్చేసింది. సో కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మోడల్. ఈ మోడల్లో d² బదులు -a²ని సబ్స్టిట్యూట్ చేయాలి. -a² అంటే x కోఎఫిషియంట్ -1.
ముందు మైనస్తో మల్టిప్లై చేయాలి. సో కాస్ 2x ఉంటే -2² అంటే -4 అవుతుంది. మరి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, d² ప్లేస్లో -1 అని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0 అయిందా? ఎక్స్తో మల్టిప్లై చేసి f(d)ని డిఫరెన్షియేటింగ్ చేయండి. 0 అవ్వలేదా? డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. సో d² ప్లేస్లో -1 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో d⁴ని d² ఇంటూ d² రాయొచ్చు. రఫ్లో చెక్ చేస్తున్నా. అంటే -1 ఇంటూ -1 ప్లస్ 4 ఇంటూ d³ d² ఇంటూ dగా రాయొచ్చు కదా. అప్పుడు d² ప్లేస్లో -1 ఇంటూ d అలానే ఉంటుంది. ప్లస్ 6 d² ప్లేస్లో -1 ప్లస్ 4d అలానే రాయండి. ఓన్లీ d² ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, +4d -4d క్యాన్సర్, మైనస్ ఇక్కడ 6 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ -1 ఉంటుంది. సో డినామినేటర్ 0 అవుతుందా అంటే అవ్వదు అనమాట. ఓకే. సో కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇంకేముంటుంది ఇక్కడ 1 ఇక్కడ -6 + 1 అంటే -1/5 ఉంటుంది. డినామినేటర్ 0 అవ్వదు కాబట్టి డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో yp that is equal to e⁻x into 1 సో -1 into -1 మళ్ళీ ప్లస్ 4d² ప్లేస్లో -1 ఇంటూ పక్కన d ఉంటుంది, ప్లస్ 6 ఇంటూ d² వాల్యూ -1 ప్లస్ 4d అలానే ఉంటుంది ఇంటూ cos x ప్లస్ 4d -4d క్యాన్సిల్. సో yp దట్ ఈస్ ఈక్వల్ టు e⁻x ఇంటూ 1 ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 1 ప్లస్ మైనస్ మైనస్ 6 cos x 1/-5. సో డైరెక్ట్గా మైనస్ని అవుట్ సైడ్లో రాస్తున్న e⁻x/5 cos x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. మన ప్రాబ్లంకి ycని ypని యాడ్ చేయాలి. సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఆర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ DE ఈస్, సో ఫార్ములా ఏమంటే y ఈజ్ ఈక్వల్ టు ycని ypని యాడ్ చేయాలి. సో yc అంటే c1 e⁻x ప్లస్ c2 e⁻−x ప్లస్ c3 cos x ప్లస్ c4 sin x ప్లస్ yp ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది e⁻x/5 ఇంటూ cos x. ఓకే. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.